చక్రి టీవీ న్యూస్. ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకు దాదాపు 3,000 నుంచి 4,000 ఆదా అవుతుందని కిచ్చెన్న చెప్పారు. మహేశ్వరం పట్టణంలో ఆర్టీసీ బస్సు ఎక్కి పలువురు మహిళా ప్రయాణికులతో లక్ష్మారెడ్డి ముచ్చటించారు. మహేశ్వరం డిపో ద్వారా ఉచితంగా 36,000 మంది మహిళలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు కేఎల్ఆర్ స్పష్టం చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి త్వరలోనే మహేశ్వరం, కందుకూరు మండలాలకు ప్రతి ఊరికి బస్సు సౌకర్యం కల్పిస్తామని కిచ్చెన్న గారు హామీ ఇచ్చారు. టికెట్ అడిగిందా పైసలు ఖచ్చితంగా పైసలు లేవు టికెట్ ఉంటే పోతుంది టికెట్ లేదు కానీ పైసలు లేవు కదా మంచిగా అందరికి చెప్పు మరి మంచిదని ఎన్నిసార్లు తిరుగుతున్నారా రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ ఆదుకోవాలని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వాళ్ళని ఆదుకోవాలని, వంట చేయటానికి సిలిండర్ కొనాలంటే కష్టమని 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి, దోమల బాధ వేడి తట్టుకోలేని పరిస్థితి గ్రామాలలో ప్రతి ఇంట్లో కూడా రావటం, కనీసం ఒక ఫ్యాన్ ఉండాలని 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా కరెంటు ఇస్తూ, మరి పని చేసుకోవటానికి బయట పోవాలి, లేదా మార్కెట్కు పోవాలి, లేదా పిల్లలను చూడటానికి పోవాలి పెద్ద తల్లులు, వీళ్ళందరికీ బస్సు కిరాయిలు లేక పిల్లలను చూడాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంటే అమ్మలందరికీ కూడా ఉచితంగా బస్సు ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకోవటం జరిగింది. బస్సు కిరాయిల దగ్గరగా వీళ్లకు నెలకు 3 నుంచి 4,000 రూపాయలు ఒక్కొక్క అమ్మకు ఆదా అవుతా ఉంది. అయితే అదే విధంగా మన కాన్స్టిట్యుయెన్సీలోనే ఇదొక్క డిపోలో, మహేశ్వరం డిపోలోనే రోజు 36,000 మంది అమ్మలు బస్సులలో ఉచితంగా పోతా ఉన్నారు. అంటే 36,000 మందికి ఒక రోజుకు మనము లాభం చేసిన వాళ్ళమైనము మన ప్రభుత్వం ద్వారా అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మహేశ్వరం నియోజకవర్గంలోని మామిడిపల్లి గ్రామంలో మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ నిర్మాణం చుట్టూ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. 50 ఎకరాల విస్తీర్ణంలో సాగుతున్న ఈ నిర్మాణం స్థానిక హక్కులకు విరుద్ధమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మరియు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు స్వయంగా ప్రాంతాన్ని పరిశీలించారు. సందర్శనలో భాగంగా అక్కడ ఉన్న పలు దేవాలయాలను దర్శించిన శ్రీరాములు నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఖాళీగా ఉండే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి మహేశ్వరంలో మైనార్టీ స్కూల్ నిర్మించడానికి కారణాలు ఏంటని ఆయన ప్రశ్నించారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కొత్త బాత్రూంలను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. దేవాలయ ఫౌండర్ కుటుంబ సభ్యులు రాజా సంజయ్ గోపాల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయ కార్యనిర్వహణాధికారి వై శ్రీనివాస్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ గౌడ్ తో పాటు గ్రామ పెద్దలు, మాజీ ధర్మకర్తలు కూడా పాల్గొన్నారు. शौचालय प्रारंभोत्सव समयेन నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల నెలకు దాదాపు 3,000 నుంచి 4,000 ఆదా అవుతుందని కిచ్చెన్న చెప్పారు. మహేశ్వరం పట్టణంలో ఆర్టీసీ బస్సు ఎక్కి పలువురు మహిళా ప్రయాణికులతో లక్ష్మారెడ్డి ముచ్చటించారు. మహేశ్వరం డిపో ద్వారా ఉచితంగా 36,000 మంది మహిళలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు కేఎల్ఆర్ స్పష్టం చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి త్వరలోనే మహేశ్వరం, కందుకూరు మండలాలకు ప్రతి ఊరికి బస్సు సౌకర్యం కల్పిస్తామని కిచ్చెన్న గారు హామీ ఇచ్చారు. టికెట్ అడిగిందా పైసలు పైసలు లేవు, టికెట్ ఉంటే పోతుంది, టికెట్ లేదు కదా. పైసలు లేవు కదా, మంచిగా లాభం అయిందా ఏమన్నా? అందరికి చెప్పు మరి మంచిదని. ఎన్నిసార్లు తిరుగుతున్నారా రోజు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ ఆదుకోవాలని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వాళ్ళని ఆదుకోవాలని, వంట చేయటానికి సిలిండర్ కొనాలంటే కష్టమని 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి, దోమల బాధ, వేడి తట్టుకోలేని పరిస్థితి గ్రామాలలో ప్రతి ఇంట్లో కూడా రావటం, కనీసం ఒక ఫ్యాన్ ఉండాలని 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా కరెంటు ఇస్తూ, మరి పని చేసుకోవటానికి బయట పోవాలి, లేదా మార్కెట్కు పోవాలి, లేదా పిల్లలను చూడటానికి పోవాలి పెద్ద తల్లులు, వీళ్ళందరికీ బస్సు కిరాయిలు లేక పిల్లలను చూడాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంటే
అమ్మలందరికీ కూడా ఉచితంగా బస్సు ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకోవటం జరిగింది. బస్సు కిరాయిల దగ్గరగా వీళ్లకు నెలకు 3 నుంచి 4 వేల రూపాయలు ఒక్కొక్క అమ్మకు ఆదా అవుతా ఉంది. అయితే అదే విధంగా మన కాన్స్టిట్యున్సీలోనే ఇదొక్క డిపోలో, మహేశ్వరం డిపోలోనే రోజు 36,000 మంది అమ్మలు బస్సులలో ఉచితంగా పోతా ఉన్నారు. అంటే 36,000 మందికి ఒక రోజుకు మనము లాభం చేసిన వాళ్ళమైనము మన ప్రభుత్వం ద్వారా అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మహేశ్వరం నియోజకవర్గంలోని మామిడిపల్లి గ్రామంలో మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ నిర్మాణం చుట్టూ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. 50 ఎకరాల విస్తీర్ణంలో సాగుతున్న ఈ నిర్మాణం స్థానిక హక్కులకు విరుద్ధమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మరియు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు స్వయంగా ప్రాంతాన్ని పరిశీలించారు. సందర్శనలో భాగంగా అక్కడ ఉన్న పలు దేవాలయాలను దర్శించిన శ్రీరాములు నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఖాళీగా ఉండే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి మహేశ్వరంలో మైనార్టీ స్కూల్ నిర్మించడానికి కారణాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. గూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కొత్త బాత్రూంలను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. దేవాలయ ఫౌండర్ కుటుంబ సభ్యులు రాజా సంజయ్ గోపాల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయ కార్యనిర్వహణాధికారి వై శ్రీనివాస్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ గౌడ్ తో పాటు గ్రామ పెద్దలు, మాజీ ధర్మకర్తలు కూడా పాల్గొన్నారు. భక్తులు శౌచాలయ ప్రారంభోత్సవ సమయేన నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచెన్